బ్రో అసలు ఈ అవుట్లుక్ చూస్తుంటే మా ఇంత ప్రైమ్ ఏరియాలో ప్రాజెక్ట్ మీరు డీల్ చేశారంటే అసలు షాకింగ్ ఉంది. ఈవెన్ ఇక్కడ నుంచి చూసినా మనకి ఇక్కడ ఎవరున్నారో కనిపిస్తుంది. టాప్ నుంచి చూసినా మెయిన్ ఐడియా. బయట చాలా టెంపరేచర్ ఉంది, అయినా లోపల వస్తున్నా ఫ్యాన్ కూడా వేసుకోలేదు. నాకు చాలా చల్లగా ఉంటుంది. ఏసీ అవసరం లేదు, అసలు ఫ్యాన్ అసలు అవసరం ఉండదు. ఇంకా చాలా చల్లగా ఉంటుంది. ఫ్యాన్ వేస్తేనే చాలా ఎక్కువ బిల్డింగ్ లో. ఈ ప్లేస్ ఏంది బ్రో ఎంత ఓపెన్ గా పెట్టారు? బుక్ షెల్ఫ్ కోసం అక్కడ షెల్ఫ్స్ వస్తాయి. అంటే ఇది కూర్చొని సిట్టింగ్ ఏరియా కూర్చొని తీసుకొని చదువుకోవచ్చు. ఓకే, నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకు ఒక పాతకాలం వైబ్ ఉంటుంది చూసామా, అట్లా అనిపించింది. ఇదేంటి డిఫరెంట్ లుక్ లో డిజైన్ చేస్తారు, ఈ ఆర్ట్ కూడా వచ్చింది ఇక్కడ. ఏంటంటే ఒక ఐలాండ్ కిచెన్ అనమాట. ఈకో ఫ్రెండ్లీ ఇల్లు వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్ అడ్వాంటేజెస్ అంటే ప్రశాంతంగా, ఆ ప్రశాంతతతో ఇంకా 10 రోజులు ఎక్కువ బతుకుతాం. ఇక్కడ వాష్రూమ్ లో ఇంత విండో ఏంది బ్రో? ఈ ఫ్లోర్ ఏంటి? ఇది ఆక్సైడ్ ఫ్లోరింగ్, చల్లగా ఉంటుంది కంపేర్ టు స్టోన్. ఓకే, ఒక చెట్టు కూడా కట్ చేయకుండా కట్టాము ఈ బిల్డింగ్ ని. గ్రేట్ గ్రేట్, అంటే అందుకే ఈకో ఫ్రెండ్లీ బ్రో. అసలు ఈ అవుట్లుక్ చూస్తుంటే మా ఇంత ప్రైమ్ ఏరియాలో, అది ఈ చుట్టుపక్కల అన్ని ప్రైమ్ ఏరియా, పక్కన చిరంజీవి హౌస్, ఈ చుట్టుపక్కల ప్రైమ్ ఏరియా, జూబ్లీ హిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ మీరు డీల్ చేశారంటే అసలు షాకింగ్ ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చేయగలుగుతారు, అంటే మీరు చేశారు. ఎలా వచ్చింది? మాది ఈవెన్ ఇట్ సెకండ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ క్లయింట్ కూడా మాది ఏ ప్రాజెక్ట్ చూడలేదు, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా. జస్ట్ మేము మా నాలెడ్జ్ ప్రకారం మేము ఎక్స్ప్లెయిన్ చేయడము, మేము చూపించిన ప్లాన్స్ నచ్చడము, మేము ఇలా చేస్తాము, మా బ్యాక్గ్రౌండ్ చూపించడం. సేమ్ మేము పర్మాకల్చర్ ఎలా తీసుకొచ్చాము, ఇది కూడా పర్మాకల్చర్ స్టార్ట్ కాకముందుకే ఇది ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది ప్రాజెక్ట్ అంతా. అది స్టార్ట్ అవ్వముందు ఓకే అయిపోయింది, స్టార్ట్ అవ్వముందుకే ఓకే అయిపోయింది. ఓకే, సో అది చేస్తున్నామని చెప్పాము ఇక్కడ, బట్ అది స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇది అప్పుడే ఓకే అయిపోయింది. జస్ట్ మా నాలెడ్జ్ మీద ఆయన ట్రస్ట్ పెట్టుకున్నాడు. బట్ తోనే అతను ఇమాజిన్ చేసుకొని మళ్ళీ మేము ఆ 3D ప్లాన్స్ అన్ని చూపించడం, నచ్చడం ఆయనకు. అన్నాడు మీరు చాలా ప్యాషనేట్ తో ఉన్నారు అండ్ మాకు ఛాన్స్ ఇచ్చాడు ఆయన కూడా. క్లయింట్స్ చాలా బ్రాడ్ థింకింగ్ మైండెడ్ వాళ్ళు. అండ్ దే ఆర్ వెరీ యంగ్. ఆయనకు తెలిసి కన్స్ట్రక్షన్ ఇలా ఉంటాయి అని. సో మాకు కూడా బాగా చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ మేము కూడా ఆన్సర్స్ చెప్పాము. అన్ని మీకు ఒక ఎగ్జామ్ జరుగుంటది, చాలా జరిగింది చాలా సార్లు. అంటే పెద్దగా అట్లా ఏం చేయలేదు, నార్మల్ క్వశ్చన్స్ అడిగారు. ఇట్లా ఈడ ఏం పెడతామని, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి మొత్తం ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయ్యేది. గ్రేట్ గ్రేట్. అసలు ఇప్పుడు అంటే మా బ్యాచ్ లో కూడా ఎవరు నమ్మరు జూబ్లీ హిల్స్ మీరు ప్రాజెక్ట్ చేస్తుర్రా అంటే కూడా ఎవరు నమ్మలేరు. మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఇది చూపించిన తర్వాత నమ్ముతారు ఎవరన్నా, అట్లానే ఉంటది. ఇప్పుడు ఈ ఆర్చ్ ఉన్నాయి బ్రో, ఇదంతా మొత్తం బ్రిక్ యూజ్ చేసే కట్టారు కదా? కంప్లీట్ బ్రిక్. అక్కడ స్టెప్ బై స్టెప్ వచ్చింది డిజైనింగ్ కోసం పెట్టారా, లేదంటే దాన్ని ఏమంటారు అంటే మనకు విండో సీటింగ్స్ అని ఉంటాయి, వాటిని బేసికలీ బే విండోస్ అంటారు. ఓకే, సో దాన్ని బయటికి జనరల్ ఏం చేస్తారు, ఒక స్లాబ్, కాంక్రీట్ స్లాబ్ వేసుకొని దానిపైన విండో పెట్టి అలా కూర్చుంటారు. అవును, ఇది అలా కాకుండా కాంక్రీట్ స్లాబ్ కాకుండా బ్రిక్స్ తోనే స్టెప్ బయటికి తీసుకొచ్చి కోర్ పై లాగా ఒక సపోర్ట్ ఇస్తుంది. కాంక్రీట్ యూజ్ ఉండదు, సో కోర్ పై లాగా సపోర్ట్ ఇస్తుంది. సో మన సిట్టింగ్ ఏరియా మీద తగులుతుంది, వెనకాల విండోస్ పెడతాము, లోపల కూర్చోవచ్చు మంచిగా. సో అది ఎస్థెటికల్ గా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఈ లుక్ అయితే మాత్రం పీక్స్. అసలు ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ అంటే డిజైనింగ్ కోసం పెట్టారా? జస్ట్ ఫర్ డిజైన్ అంతది. ఓకే, సో అక్కడ ఏంటంటే మనకు ఫ్రంట్ లో యాజ్ పర్ వాస్తు టాయిలెట్స్ వచ్చినాయి సెంటర్ లో. మీరు యాజ్ పర్ వాస్తు బిల్డ్ చేశారు దీన్ని కొన్ని రూమ్స్ ప్రకారం వాస్తు ప్రకారం తీసుకోవాల్సి వచ్చింది. సో టాయిలెట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే టాయిలెట్ వెంటిలేటర్స్ మనం చాలా పెద్ద పెట్టుకున్నాం కదా, అవి బయటికి ఎక్స్పోజ్ అయితే బాగోదు ఇక్కడ. సో దాన్ని ఎక్స్పోజ్ కాకుండా దానికి ఇలాంటి ఒక అడిషనల్ గా వాల్ ఇచ్చాం. సో బ్రో ఇప్పుడు అవుట్లుక్ అందరికి నాకు చూడగానే అరే ఇది అద్రిపోయింది అనిపించింది ఈ ఆర్చ్ ఒకటి. అండ్ ఈ గ్లాసెస్ డిజైన్ కింద ఉంది చూసా, స్టెప్ బై స్టెప్ కోర్బెల్స్ అండ్ ఈ బ్రిక్ డిజైనింగ్. ఓకే, బ్రిక్స్ తో కాబట్టి అది ఓకే, బట్ పైన కూడా పెంకులతో షేడ్ ఇచ్చారు చూసారా, అది ఒక పాతకాలం పద్ధతి ఇల్లులకి ఉండే అవుట్లుక్ ఉంటుంది చూసావా, అలా అనిపించింది. అది మీకు చెప్పాను కదా ప్రతి బిల్డింగ్ కి షేడ్ ఉండాలని. సో షేడ్ ఉంటే వాల్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆ షేడ్ అందుకే అది టు ప్రొటెక్ట్ ద వాల్స్ అంతే అది. రైట్. సో మొత్తం రౌండ్ వచ్చింది, మొత్తం 4 కార్నర్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్ మొత్తం కోర్బెల్ అన్నాం కదా, ఆ థీమ్ లోనే ఉంటుంది. మీరు విండోస్ చూసినా, ఆ జాయింట్స్ చూసినా, లోపల విండోస్ చూసినా, లోపల నిషెస్ అనే ఉంటాయి, గూళ్ళు. ఆ గూళ్ళు చూసినా, ఆ పైన జాలి వాళ్ళ పెరపెడ్ టెర్రస్ మీద జాలి చూసినా, మొత్తం సేమ్ థీమ్ లో ఉండిద్ది. ఇప్పుడు ఈ రూమ్ ఏంది? ఇది హాలా. ఆ పైన బెడ్రూమ్. ఓకే, ఆ విండోస్ ఉన్నది బెడ్రూమ్.
సేమ్ ఇది అంటే ఈ సైడ్ కంప్లీట్ అయింది, ఇటు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఒక ఇప్పుడు మీరు అన్నారు అంటే పిల్లర్స్ ఏం యూజ్ చేయము అని మార్నింగ్ అన్నారు కదా, మార్నింగ్ మన ఇంటర్వ్యూలో. దీని పిల్లర్స్ వచ్చినాయి అండ్ దగ్గరికి ఉన్నాయి బాగా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే దగ్గరికి ఉన్నాయి. సో ఏంది రీజన్ ఏంటి? సో ఇది రీజన్ ఏంటంటే పిల్లర్స్ తీసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది బాగా ఇంక్లైడ్ ఉంది, ఇది కొండ మీద కట్టామన్నమాట, మొత్తం హిల్ ఏరియా కొండ మీద కట్టాం. సో ఇక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ 12 feet వేరియేషన్ ఉంటుంది. ఇలా ఉందా? ఇలా ఉంది, ఇలా స్లాంటెడ్ ఉంటుంది. సో దాని మీద రాయి మీద కట్టాలంటే మనం ఖచ్చితంగా కింద కాలమ్స్ అయి బేస్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి పైదాకా కాలమ్స్ ఎక్స్టెండ్ చేసామంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి. ఒక్క చెట్టుని కూడా డిస్టర్బ్ చేయకుండా మనం కట్టడానికి కోసం సెంటర్ లో కాలమ్స్ తీసుకొని బయట క్యాంటిలివర్ తీసుకున్నాం అనమాట. ఓకే, రైట్ రైట్. ఈచ్ బ్లాక్ అనేది 4 columns మీద ఉంటుంది. ఈ బ్లాక్ 4 columns, ఈ బ్లాక్ 4 columns, కంప్లీట్ క్యాంటిలివర్ ఉంటుంది. ఒక చెట్టు కూడా కట్ చేయకుండా కట్టాము ఈ బిల్డింగ్ ని. గ్రేట్ గ్రేట్. అంటే అందుకే ఈకో ఫ్రెండ్లీ. నేనేమనుకున్నా స్టార్టింగ్ చుట్టూ ఆ చెట్లు ఉన్నాయి కదా, దానికి ఎలివేట్ అవుతుంది అండ్ ఆ ఫ్రెష్ ఎయిర్ కూడా లోపలికి వస్తుంది అనుకున్నాను. బట్ మెయిన్ రీజన్ ఇది. ఓకే రైట్. డిజైన్ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంది బ్రో. ఇది మెట్లకు కూడా ఇది ఆక్సైడ్ కదా. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఈ వ్యూ చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు 2 blocks కి కామన్ స్టేర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ దాకా. సో ఇదేంటంటే ఇది ఫస్ట్ లెవెల్, అది సెకండ్ లెవెల్, అది థర్డ్ లెవెల్. రైట్. ఓకే, మూడిట్లోనూ కనెక్షన్ ఉండే బ్రిడ్జెస్. ఓకే. అండ్ మనం ఇక్కడ నుంచి కంప్లీట్ గా 3 levels చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నా కానీ ఆ 3 levels ఎక్కడి నుంచి అన్నా జనాలు చూడొచ్చు. రైట్. అండ్ రైట్ ఇంటూ ద ఎంట్రన్స్ మనకు ఒక లావిష్ ఫీల్ వస్తుంది. ఒక 3 floor డూప్లెక్స్ ట్రిప్లెక్స్ లాగా ఉంటది. ఒక కంప్లీట్ లావిష్ ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ డూప్లెక్స్ హౌస్ ట్రిప్లెక్స్ లాగా కంప్లీట్ లావిష్ ఫీల్ ఉంటది. ఏదో సంథింగ్ లైక్ ఒక మౌంటైన్ ఫీల్ లాగా వస్తుంటది. అండ్ ఇక్కడ బే విండోస్ ఉన్నాయి. ఇదేంటంటే రాజస్థాన్ ఆర్కిటెక్చర్ స్టైల్ ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని చేసాం అవి. ఇప్పుడు మీరు బయట కోర్బెల్ చూసారు, అవి ఎలా ఉన్నాయి, స్క్వేర్ షేప్ లో స్ట్రైట్ గా ఉన్నాయి. ఇవి రౌండ్ గా ఉన్నాయి. ఈ రాజస్థాన్ ఆర్కిటెక్చర్ స్టైల్ ని దట్టు మన బ్రిక్ కన్స్ట్రక్షన్ లో మర్జ్ చేసాం దాన్ని. వాళ్ళకి కొంచెం ఆర్నమెంటేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్నమెంటేషన్స్ అన్న తగ్గించి మన దాంట్లో మర్జ్ చేసాం దాన్ని. ఇది ఫస్ట్ లెవెల్ అనమాట ఇది. సో ఫస్ట్ లెవెల్ కి ఓన్లీ 1 stairs, ఇద్దరు బ్రదర్స్ కనెక్టివిటీగా. రైట్. సో అండ్ సెకండ్ లెవెల్ ఎవరు వాళ్ళకి ఇన్సైడ్ స్టేర్స్ ఉంటాయి డూప్లెక్స్ కి లోపలికి వెళ్ళేసరికి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఇది సెకండ్ లెవెల్. అండ్ టెర్రస్ పైన కనెక్టివిటీ బ్రిడ్జ్ అది థర్డ్ లెవెల్ అది. సో 3 connectivities ఉంటాయి. అండ్ నేను చెప్పాను కదా రాజస్థాన్ బే విండోస్ అని, దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసాం. ఇది గ్రాండీ లుక్ అసలు కంప్లీట్ మీకు ఫ్లోర్ సైడ్ గ్రాండీ లుక్ కనిపిస్తుంది మొత్తం. రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ మీరు ఇక్కడ టర్న్ అయినప్పటి నుంచి మీకు కంప్లీట్ తెలుస్తూ ఉంటది. ఈవెన్ ఇక్కడ నుంచి చూసినా మనకి ఇక్కడ ఎవరు ఉన్నారో కనిపిస్తుంది. టాప్ నుంచి చూసినా మెయిన్ ఐడియా. ఏ లెవెల్ నుంచి చూసినా గానీ లోపలికి ఎవరు ఎంటర్ అవుతారని చూడొచ్చు. ఇక్కడ బీమ్ కదా ఇది, బట్ దానికి బీమ్ లేదు కదా. లేదు, అది కంప్లీట్ బ్రిక్స్ తో చేసాము. దాన్ని బ్రిక్ బ్యారల్ వాల్ట్ అంటారు. సో ఆర్చ్ ని మనం ఎలా చేస్తామో దాన్ని కొంచెం పొడవుగా చేసాము. దాన్ని బ్రిక్ బ్యారల్ వాల్ సపోర్ట్స్ అది వాల్స్ పైకి షిఫ్ట్ అయిపోతాయి. ఓకే, సెంటర్ వెయిట్ పడుతుంది, వాల్స్ పైకి వెళ్తుంది. బట్ దట్ నాట్ సెమీ సర్కిల్, అట్స్ సెగ్మెంటల్ ఆర్చ్. అంటే ఇప్పుడు ఇది ఇద్దరు కదా బ్రో, అంటే 2 brothers ఉంటారు అన్నారు. అంటే ఒక బ్రదర్ కి ఇది, ఒక బ్రదర్ కి ఇది. అంటే కింద ఏరియా అంతా బాల్కనీ టైప్, ఐ మీన్ ఏమంటారు హాల్ టైప్. అంటే ఇది కంప్లీట్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ ప్లాన్స్ అనమాట. ఓపెన్ ప్లాన్స్ అనేది మనకు ఒక 19th century పుట్టింది ఇది. సో ఫ్రాంక్ లాయిడ్ రైట్ అనే ఒక ఆర్కిటెక్ట్ దీన్ని ఇన్వెంట్ చేసిండు. ఓపెన్ ప్లాన్స్ అంటే ఏంటి అంటే కంప్లీట్ ప్లాన్ అంతా ఓపెన్ గా ఉంటుంది. మన ఫర్నిచర్స్ తోని మన రూమ్ డివైడ్ చేసుకుంటాము. సో చాలా మంది ఆర్కిటెక్ట్స్ చాలా విధాలుగా దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు, ఫర్నిచర్ తో రూమ్ డివైడ్ చేయడం. సో మనది కూడా కంప్లీట్ ఓపెన్ ప్లాన్. మన క్లయింట్ దానికి యాక్సెప్ట్ చేసింది, అది గ్రేట్నెస్ అనుకోవాలి. సో వీ కెన్ సీ ఇన్సైడ్ ఓపెన్ ప్లాన్ ఎలా ఉందో ఏంటి అనేది. కంప్లీట్ సింగిల్ హాల్ ఇది. ఇదంతా కంప్లీట్ సింగిల్, సెంటర్ లో ఏ వాల్స్ ఉండవు, ఏముండవు. ఇక్కడ ఓన్లీ వీ హ్యావ్ వాల్స్ ఫర్ బెడ్రూమ్స్ అంతే. ఓకే, గ్రేట్ బ్రో. ఇది ఓపెన్ ప్లాన్ అనేది మీరు చూసుకుంటే మీకు ఒక్క వాల్ ఉండదు, అది కిచెన్, డైనింగ్ ఏరియా, టీవీ యూనిట్. నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకు ఒక పాతకాలం వైబ్ ఉంటుంది చూసామా, అట్లా అనిపించింది. ట్రెడిషనల్ వైబ్. కింద ఫ్లోరింగ్ అంతా అంటే మా ఇంట్లో ఉండేది, మా పాత ఇల్లు కమ్మలు ఇల్లు ఇప్పుడు లేదు. సో ఆ కింద ఫ్లోరింగ్ ఇదే, కింద టచ్ చేశాను అనుకో ఫుల్ చల్లగా అనిపించేది. అసలు కింద కాలు పెడుతుంటే అంత అలా అనిపిస్తుంది నాకు. భలే ఉంది అసలు. అండ్ వాల్స్ కూడా అసలు క్రేజీ అందులో. ఇది కంప్లీట్లీ రాట్రాప్ బాండ్ టెక్నాలజీ. కైలాష్ ఎక్స్ప్లెయిన్ చేసే దాని గురించి. రాట్రాప్ బాండ్ అంటే బేసికల్గా ఏంటంటే మనం 9 inch వాల్ కడతాం కదా, వాల్స్ మనం ఎప్పుడైతే ప్లాస్టింగ్ చేయమో బ్రిక్స్ ఏమైందంటే న్యాచురల్ గానే వాటిలో పోరస్ ఉంటాయి. సో ఏమైందంటే ఎయిర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ప్లాస్టింగ్ పెయింటింగ్ చేసినప్పుడు క్లోజ్ అయిపోయింది.
మనం ఎప్పుడైతే ర్యాటర్ బాండ్ కడతామో లోపల మన ఆల్రెడీ క్యావిటీ ఉంటుంది కదా, క్యావిటీలో ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది. సో లోపల బయట నుంచి వేడిగాలు వచ్చినప్పుడు అక్కడ టర్న్ అయ్యి లోపలికి వచ్చేప్పుడు చల్లగా వస్తుంది, బయట నుంచి చల్లగా వచ్చినప్పుడు అక్కడ కూల్ డౌన్ అయ్యి లోపలికి వస్తుంది. సో ఇది మెయిన్ ర్యాటర్ బాండ్ థీమ్. మనం ఏ బిల్డింగ్ చూసినా కానీ బ్రిక్స్ తో కడితే ఖచ్చితంగా ర్యాటర్ బాండ్ యూజ్ చేస్తాం ఇన్సులేషన్ కోసం. సో ఇది ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ కదా, అటు ఇటు మనం కంప్లీట్గా ఓపెనింగ్స్ ఉంటాయి, ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్. మనం వాసి ఇట్లాంటి వాటిలోనే ఫాలో అవుతాం, విండో ఎదురు విండో, డోర్ ఎదురు డోర్, ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్ కోసం. ప్యాసివ్ బిల్డింగ్ అంటారు దాన్ని. సో ఎప్పుడు మనకి 1% కూడా హాట్ ఎయిర్ అనేది బిల్డింగ్ లో ఉండదు, కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోతా ఉండేది. ఇప్పుడు బయట చాలా టెంపరేచర్ ఉంది, అయినా లోపల వస్తున్న ఫ్యాన్ కూడా వేసుకోలేదు, మనకు చాలా చల్లగా ఉంటుంది. ఏసీ అవసరం లేదు, అసలు ఫ్యాన్ అసలు అవసరం ఉండదు, ఇంకా చాలా చల్లగా ఉంటుంది. ఇంకా ఫ్యాన్ వేస్తేనే చాలా ఎక్కువ బిల్డింగ్ లో. బ్రో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ వాల్ ఇది ఇంతే కదా, దీనికి మళ్ళీ పైన కోటింగ్ ఏముండదు, ఇదే అవుటింగ్. అంటే ఇప్పుడు అంటే వాటర్ ఏదైనా అబ్జార్బ్ చేసుకుని దీన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయా? ఈ బ్రిక్ ఐఎస్ఓ గవర్నమెంట్ సర్టిఫైడ్ మహారాష్ట్ర నుంచి తెప్పించాం. ఈ బ్రిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ స్పెషల్లీ మేడ్ ఫర్ లోడ్ బేరింగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్. ఓకే, ఎక్స్పోజర్ కన్స్ట్రక్షన్ స్పెషల్ గా చేశారు దీన్ని. వాటర్ అబ్జర్ప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒక బ్రిక్ తీసుకెళ్లి 4 రోజులు వాటర్ వేసినా గానీ బయట తీసిన వెంటనే సేమ్ బ్రిక్ అలానే ఉంటుంది, 1 minute లో మొత్తం వాటర్ డ్రైన్ అయిపోతాయి. కట్ చేసిన లోపలికి వాటర్ వెళ్ళవు, తెలుస్తూ ఉంటుంది లోపల వాటర్ వెళ్ళదు. బ్రిక్ కట్ చేసిన లోపలికి వాటర్ వెళ్ళవు. లోకల్ బ్రిక్ తీసుకున్నారనుకోండి, 2 రోజులు నీళ్ళలో వేసిన వెంటనే మొత్తం పొడి పొడి బయటకు వచ్చింది. ఇది అట్లా కాదు, మీరు 4 రోజులు నీళ్ళలో వేసి మేము ఆల్రెడీ సైట్ లో టెస్ట్ చేసాం. టెస్ట్ చేసిన తర్వాత ఎందుకంటే ఇది ఎక్స్పోజర్ అండ్ లోడ్ బేరింగ్ లో వాడతాం కదా, మన 100% అనేది యాక్యురసీ ఉండాలి, 1% కూడా రిస్క్ తీసుకోలేం. రైట్. ఇప్పుడు ఈ ఏరియా అంతా ఇప్పుడు విండో ఏరియా అయినా, బట్ ఇది చాలా పెద్దది పెట్టదు, దీనికి మెయిన్ రీజన్ మన ఎక్స్టర్నల్ ఫర్నిచర్ ఏమి ఉండదు మన బిల్డింగ్స్ లో, మొత్తం ఏమి ఫర్నిచర్ లాగా న్యాచురల్ గా ఉంటుంది. సో ఎంత మంది వచ్చినా ఇక్కడ సెట్ అవుతారు, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, ఆ మెట్ల మీద కూర్చోవచ్చు. కంప్లీట్ పద్ధతిలో ఉంది ఇదంతా. మనకి డిజైనింగ్ గానీ ఇది బే విండో సీటింగ్ అంటారు. విండో సీటింగ్ లో 2 types ఉంటాయి అనమాట. నార్మల్ విండో సీటింగ్ ఏంటంటే గోడ నుంచి లోపలికి వస్తుంది, లోపలికి వచ్చిన ఏమైందంటే మనకు ఇన్సైడ్ స్పేస్ తగ్గిపోయింది. మన బే విండోస్ ఏంటంటే వాల్ నుంచి బయటికి వెళ్తుంది విండో, అంటే మీరు గోడ బయట కూర్చున్నట్టు ఆల్మోస్ట్. దాని మీద కూర్చున్నారు, దానివల్ల మీకు లోపల స్పేస్ డిస్టర్బ్ కాదు, మీకు విండో సీటింగ్ కూడా ఉంటుంది. రైట్. ఇప్పుడు ప్రతిది కూడా కన్స్ట్రక్షన్ అవుట్లుక్ అంతా ఎలా ఉంది, బట్ దీని వరకు ఏమంటారు లైన్ గా దీన్ని జిగ్జాగ్ ప్యాటర్న్ అంటారు. సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. గ్యాలరీ వాల్ లాగా కొద్దిగా యూనిక్నెస్ కోసం. ఈ ప్లేస్ ఎందుకు బ్రో ఎంత ఓపెన్ గా పెట్టారు? బుక్ షెల్ఫ్ కోసం. అక్కడ బుక్స్ అన్ని షెల్ఫ్స్ వస్తాయి. అంటే ఇది కూర్చొని మేబీ సిట్టింగ్ ఏరియా బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకే, ఇది ఇంత ఓపెన్ గా ఉంది, ఇంత స్పేసియస్ గా ఉంది, అండ్ కిచెన్ ఏరియా అండ్ హాల్ అంటున్నారు. ఏ వాల్స్ లేవు, అంటే ఆ కార్నర్ కింద అయితే 2 చూసాను, 2-4 చూసినా, అండ్ ఇక్కడైతే ఏమీ లేవు అసలు. ఏ ఆస్పెక్ట్ లో ఉంది, అండ్ ఇది ఇంత ఓపెన్ స్పేస్ ఎందుకు ఇచ్చారు? ఇది బేసికల్లీ కంప్లీట్ ఓపెన్ ప్లాన్ థీమ్ అండి. ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ లో ఎకో ఫ్రెండ్లీ థీమ్ కాకుండా ప్లానింగ్ లో కూడా ఓపెన్ ప్లానింగ్ థీమ్ అనమాట ఇది. ఓకే, సో నో వాల్ షుడ్ బి దేర్, ఓన్లీ ఫర్నిచర్స్ తోని మనం రూమ్స్ ని డివైడ్ చేసుకుంటాము. సో ఇది జనరల్ గా చాలా మంది ఆర్కిటెక్ట్స్ యూజ్ చేస్తారు, పెద్ద ఆర్కిటెక్ట్స్, బట్ పీపుల్ డోంట్ లైక్ ఓపెన్ ప్లాన్స్ అనేవాళ్ళు. కొంచెం బ్రాడ్ మైండ్ ఉండే వాళ్ళకి నచ్చుతుంటది. సో మన ఫర్నిచర్ పెట్టుకొని డివైడ్ చేసుకోవాలి. ఇలా ఉంటే ఏంటంటే ఇల్లు చాలా కూల్ గా ఉంటది, మధ్యలో ఎలాంటి పార్టిషన్స్ లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉంటది, ఫ్రీ ఫ్లో. సో ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే కిచెన్, టీవీ యూనిట్, డ్రాయింగ్ రూమ్ కమ్ హాల్, సో వీటికి అవసరం లేదు. సో బెడ్రూమ్స్ కి అయితే మనకు పార్టిషన్స్ కావాలి, సో దీనికి పార్టిషన్స్ అవసరం లేదు. సో ఆ వేలో ఇది డిజైన్ చేసుకున్నాం, మధ్యలో ఏ పార్టిషన్స్ ఉండొద్దని. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఎక్కడ బీమ్స్ ఉండవు, మధ్యలో బీమ్స్ ఉండవు, బ్రిక్ పైన ఉంటది, వాల్స్ పైన ఉంటాయి. మధ్యలో నేను చాలా స్ట్రక్చర్ ఇంజనీర్స్ చాలా సేపు కూర్చొని కూడా డిస్కస్ చేసాం, ఏంటంటే చాలా సార్లు మాట్లాడాం ఆయనతోటి, ఏంటి నాకు ఎక్కడ వాల్స్ మధ్యలో బీమ్స్ రావద్దు, నాకు పార్టిషన్స్ లా కనిపించద్దు, చూసినా ఒకటే లాగా ఉండాలి ఫీల్. డిస్కస్ చేస్తే ఆయన ఉండేమని లేదు, నాకు ఇది ఒకటి కావాలని చిన్న బీమ్ ఇచ్చాడు, ఇక్కడ ఇది ఖచ్చితంగా పెట్టుకోండి అని చాలా వరకు తగ్గించి ఇది పెట్టాం. కంప్లీట్లీ కన్సీల్డ్ బీమ్స్ వేసాం మొత్తం. కన్సీల్డ్ బీమ్స్ అంటే స్లాబ్ లోపల మర్జ్ అయి ఉంటాయి అవి, సో బయటికి కనిపించవు. సో కంప్లీట్ కన్సీల్డ్ బీమ్స్ తోనే ఉంది ఇది. ఇంత పెద్ద స్పాన్ కూడా మీరు కంప్లీట్ క్యాంటిలివర్ చూసారు కదా, ఆ దాదాపు 12 feet క్యాంటిలివర్ ఈచ్ సైడ్ ఉంది. సో మొత్తం కన్సీల్డ్ బీమ్స్ తోనే ఉన్నాయి. ఓకే, సో అందువల్ల ఇక్కడ బీమ్స్ ఏం లేవు, బీమ్స్ లేనందుకే కొంచెం స్పేషియస్ గా కనిపిస్తుంది. బీమ్స్ ఉంటే ఏదో పార్టిషన్స్ ఉన్నట్టు మళ్ళీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు పైన ఇది ఉంది కదా, మొత్తం సీలింగ్ ఉంది కదా, సీలింగ్ ఏమైనా టాపింగ్ చేశారా? ఐ మీన్ ఏమంటారు, టాపింగ్ ఏం లేదు. ఇప్పుడు మన బేసికల్లీ సీలింగ్ ఏంటంటే ప్లైవుడ్ వాడాలి, ప్లైవుడ్ కొంచెం కాస్ట్లీ అవుతుంది.
సో మనం ఏం చేసామంటే నార్మల్ షట్టరింగే వాడాం, ఐరన్ షట్టరింగ్ వాడినప్పుడు ఏమైతే అంటే దాని మధ్యలో బాక్సెస్ గ్యాప్స్ వస్తాయి కదా, అన్ఈవెన్ ఉంటే ఆ గ్యాప్స్ ని కొంచెం నీట్ గా తీసేసి చాప్ చేసి నీట్ గా ఫిల్ చేసుకున్నారు అంతే. సర్ఫేస్ ఏరియా క్లీన్ చేసుకున్నారు. ఓకే బ్రో, ఇప్పుడు మన దీని మీద ఏమన్నా ఐ మీన్ ఏమంటారు పుట్టి అదే వేస్తారు కదా, గ్రౌండ్ సీలింగ్ అట్లాంటివి అంటారు కదా, అవన్నీ వేస్తారా లేదంటే ఫాల్ సీలింగ్ ఏమి ఉండవండి, అందుకే నేను బీమ్స్ కూడా ఏం పెట్టనీయలేదు. ఫాల్ బీమ్స్ ఉంటే ఫాల్ సీలింగ్ ఉంటే మనకి బీమ్స్ ఎలా కనిపించవు, సో అందుకే మేము ఫాల్ సీలింగ్ అయితే వాడాం. ఎందుకంటే ఫాల్ సీలింగ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే 5 to 10 years మధ్యలో వెళ్ళిపోతుంది, మళ్ళీ అండ్ అది నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో అందుకు ఇలాంటివి వాడకుండా చేసుకున్నాం. ఈకో ఫ్రెండ్లీ ఇల్లు వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి బ్రో? మెయిన్ అడ్వాంటేజెస్ అంటే మన ఇంట్లో ఉండే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మెంటల్ ఎబిలిటీ అండ్ వాళ్ళ ఆరోగ్యం. లైఫ్ స్పాన్ అనేది పక్కన పెడితే మెంటల్ ఎబిలిటీ వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది బ్రో. ఉన్న రోజులు కూడా ఆ పీస్ ఉంటుంది ప్రశాంతంగా, ఆ ప్రశాంతతతో ఇంకా 10 రోజులు ఎక్కువ బతుకుతాం. అది వస్తుంది, బీపీస్ తగ్గుతాయి, అవన్నీ తగ్గుతాయి. అలాగా యాక్చువల్లీ ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఇల్లు ఎట్లా కట్టుకోకుండా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పెంచుకొని మళ్ళీ వీకెండ్స్ అవుట్ సిటీ అవుట్ ఫామ్ హౌస్ వెళ్ళిపోయి అక్కడ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఈ క్లైంట్ ఫామ్ హౌస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, వీకెండ్స్ నేనే పడుకుంటా. బ్యాక్ సైడ్ పార్క్ ఉంది, ఇది ప్రైమ్ ఏరియా అండ్ నాయిస్ కూడా తక్కువ. ఇటు వెళ్తే ఇంకొకటి పక్కనే చిరంజీవి ఇల్లు. అవును, ఇంత చిరంజీవి ఇల్లు ఇటు సైడ్ చూస్తే అన్ని అసలు ఒక్కొక్క ఇల్లు మన ఎదురు బిల్డింగ్ కృష్ణరాజు గారి ఇల్లు, కృష్ణరాజు గారి ఇల్లు. 20 కోట్లు 30 కోట్లు ఉన్న ఇల్లులు ఉన్నాయి, 40 కోట్లు 100 కోట్లు ఉన్న ఇల్లులు ఉన్నాయి ఏరియాలో. ఇలాంటి ఏరియాలో ప్రాజెక్ట్ ఎట్లా తీసుకొచ్చారు బ్రో మీరు? అది ఇలాంటి కన్స్ట్రక్షన్ తో ఈ క్లైంట్ ఒప్పించారు మీరు? అది అప్పుడు కష్టపడ్డాం బ్రో, అట్లా జరిగింది అలాగా. సో ఇప్పుడు అంటే మీ థాట్ చెప్పగలే క్లైంట్. సో బేసికల్లీ క్లయింట్ కూడా సెర్చ్ చేసిన అనమాట, నాకు ఇంకో ఫండ్లో ఉన్న కట్టే వాళ్ళు ఉన్నారా అని. సో అప్పుడు మేము దొరికాం ఆయనకు. సో మామూలు చెప్పాము, మేము చెప్పాము మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అంటే లైక్ ఏవి కట్టలేదు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ కేరళలో వర్క్ చేస్తాము, ఇక్కడ మన దగ్గర ఇంత లేబర్స్ ఉన్నారు, కేరళ లేబర్స్, సో మనం కట్టగలుగుతాము అని చెప్పి. సో మా పోర్ట్ఫోలియో చూపించి, మా వర్క్స్ ఫొటోస్ అవన్నీ చూపించి, అండ్ దీనికి ఇలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇలా చేయాలని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి యూఆర్ సాటిస్ఫైడ్. తర్వాత ఇలా చేసాము. అండ్ మీకు ఇది పెద్ద ఏమంటారు పెద్ద అసెట్ మీ ప్రాజెక్ట్స్ లో, ఎందుకంటే ప్రైమరీలో ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ కదా ఇది. ప్రైమరీలో సెకండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అండ్ చెప్పగా చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు ఇల్లు ఎదురుగా ఉన్నది, అల్లు అర్జున్ కొత్త ఇల్లు కూడా ఎదురుగా ఆ బ్యాక్ సైడ్ గా తెలుసు. సో ఇలాంటి ఏరియాలో మీరు మీ ప్రాజెక్ట్ చూపించారంటే ఇలా వస్తే మీ బ్రాండ్ వాల్యూ ఇలా పెరుగుద్ది. చాలా మంది నమ్మట్లేదు ఫస్ట్ ఇక్కడ మీరు కడుతున్నారంటే కాదు, ఈవెన్ మీ ఫ్యామిలీ వాళ్ళ నమ్ముతున్నారా ఇలాంటి ప్రైమరీలో కడతానంటే? బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా నమ్మట్లేదా? ఇప్పుడు నమ్మారు, వింటారు అంతే, ఓకే ఓకే అంటారు. కానీ ఏదో చెప్పినట్టున్నారు మీ ఫ్రెండ్స్, మీ ఊరు వాళ్ళు అయితే ఛాన్స్ లేదు నాకు తెలుసు, అసలు నమ్మరు. ఇక్కడ తెచ్చేదాకా నమ్మట్లేదు, సొల్లు చెప్తున్నా అనుకుంటారు అంతే. ఇంకా ఈ వీడియో రిలీజ్ చేసి పంపిద్దాం. ఓకే బ్రో, మొత్తం చూద్దాం రండి. అదే బ్రో, ఇప్పుడు ఇంత హాల్లో అటు సైడ్ పెద్ద విండోస్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా పెద్ద విండోస్ ఉన్నాయి. మెయిన్ అంటే ఎంత విండోస్ అంటే బ్రిక్ కాస్ట్ తగ్గించడానికి అలా ఏం లేదు, మనకి న్యాచురల్ వెంటిలేషన్ వాడతామని చెప్పాం కదా. సో మన ఇంట్లో న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ లైట్ నే వాడుకుంటాం. మన ఇంట్లో డే టైంలో లైట్ వేసుకుంటే ఆ ఇల్లు వేస్ట్ ఉన్నట్టే. అవునవును, ఎందుకంటే నార్మల్ టైంలో ఇంకా నైట్ లైట్ వేసుకోండి, డే లైట్ ఇంకా అది ఇల్లు మనం కట్టుకోలేదు అసలు. ఎప్పుడైనా మనం న్యాచురల్ లైట్ నే యూజ్ చేసుకోవాలి. అవును, బిల్డింగ్ లో, మన బిల్డింగ్ ఇదేదో డే టైం అసలు ఈవెన్ ఒక్క లైట్ కూడా వేసే లైట్ అవసరం లేదు, ఫ్యాన్ కూడా అవసరం లేదు మనకి. చూడండి ఎంత కూల్ గా ఉంది, చాలా కూల్ గా ఉంది అసలు. అవును. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది ఉంది కదా, ఆ బ్రిక్స్ మధ్యలో వైట్ కలర్ లో పెట్టారు, ఇది ఏంటది? దాన్ని పాయింటింగ్ అంటారు. మన లైన్ తో చేస్తాం, ఎందుకంటే మన బ్రిక్ జాయింట్స్ ఉంటాయి కదా, మనం కట్టేప్పుడు లెవెల్ రాదు, లాస్ట్ లో ఫినిషింగ్ అప్పుడు లెవెల్ చేసుకుంటాం అనమాట. దాన్ని పాయింట్ నీట్ గా ఉంటుంది వాల్స్. అది అంటే అది సేమ్ బ్రిక్ గురించి చెప్పారు, అది కూడా వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని లోపలికి పంపించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఏముండదు, ఎందుకంటే బయట కూడా అదే ఉంది. అవును, మనకి బయట షేడ్స్ అనేది ఇచ్చాం కదా, సో వాటర్ వాల్ మీద పడే అవకాశమే ఉండదు. మీరు ఆల్రెడీ చెప్పారు ఇంక ఇదే ఫైనల్ రూఫింగ్ ఏముండదని చెప్పేసి. మన బిల్డింగ్ కాస్ట్ లో ఇదే మెయిన్. బాల్ అనేది మీరు ఎట్లన్నా కట్టచ్చు, సేమ్ కాస్ట్ అయితే, బట్ ఫినిషింగ్స్ లోనే మనం ఉంటుంది. మనకి రాగా కావాలంటే తక్కువ కాస్ట్ లో అయితే, ఇలా నీట్ ఫినిషింగ్ కావాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి డిఫరెంట్ లుక్ లో డిజైన్ చేశారు, ఈ ఆర్క్ కూడా వచ్చింది ఇక్కడ చేశారు. ఇదేంటంటే ఒక ఐలాండ్ కిచెన్ అనమాట. ఓకే, సో మా అడిషనల్ గా డైనింగ్ టేబుల్ తీసుకుంటే మళ్ళీ స్పేస్ వేస్ట్ అని ఐలాండ్ కిచెన్ ఒక డైనింగ్ టేబుల్ లాగా. సో ఇది ఆర్చెస్ ఎందుకంటే ఇక్కడ ఫుట్ రెస్ట్ చేసుకున్నప్పుడు మనకు వాల్ తగలకుండా. సో ఇది 3 sides ఉంటది. సో 3 sides మనం కూర్చోవచ్చు. ఆ 4th side అనేది మనం స్టవ్ పెట్టుకొని వీ కెన్ కుక్. అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు కుకింగ్. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఐలాండ్ కిచెన్ కమ్ డైనింగ్ ఇది.
ఓకే. సో కంప్లీట్ మన బ్రిక్స్ తో ఇంకా పర్మనెంట్ గా ఉంటది ఎక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది ఇది ఆర్క్ గానీ అంటే మన థీమ్ లో మిక్స్ అయిపోయి ఉంటది ఇది. ఎగ్జాక్ట్లీ. బ్రో ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం. ఇది ఏంటి బ్రో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది ఈ ప్లేస్? ఇది హాల్ బ్రో, లివింగ్ ఏరియా అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో. సో ఫస్ట్ ఫ్లోర్ లో మనకు వచ్చేసి 2 bedrooms ఉంటాయి ఆపోజిట్ గా. సో కంప్లీట్ మన స్టేర్ కేస్ నుంచి సెంటర్ హాల్ లోకి వస్తాం. ఇక్కడ నుంచి 2 bedrooms కి డివైడ్ అయిపోతాం. ఓకే. సో అంటే ఇది ఇందాక మీరు చెప్పారు కదా కింద నుంచి ఈ హాల్ నుంచి ఆ హాల్ నుంచి కనెక్టివిటీ సిట్ అవుట్ కనెక్టివిటీ. ఇది ఒక హాల్, ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. అయితే ఎదిరిపోయింది. అండ్ ఇది ఉంది కదా పైన బెడ్రూమ్ ఉందా? పైన ఏం లేదు, ఇంకా పైన హెడ్ రూమ్ ఉంది. పైన హెడ్ రూమ్ ఉంది. అండ్ ఇది ఈ డిజైన్ కూడా ఇది ఉంది కదా రైలింగ్ చాలా గ్రాండీగా ఉంది అసలు. అండ్ దీనికి కూడా ఎక్కడ నాకు సింగిల్ బీమ్ కూడా కనిపించట్లేదు. కనిపించదు, ఏడ బీమ్ ఉండదు అసలు ఇందులో. ఈవెన్ ఈ బాల్స్ పైన కూడా బీమ్స్ లేవు. ఇట్ సైడ్ ఏమన్నా ఏమన్నా వస్తాయి ఇంకా ప్రాప్స్ ఏమన్నా? లైక్ మనం పెయింటింగ్స్ పెట్టుకోవచ్చు, ఫోటోగ్రాఫ్స్. ఇంకే ఆల్మోస్ట్ ఫైనల్ లుక్. అండ్ ఈ ఫ్లోర్ ఏంటి బ్రో? అంటే కింద ఆల్రెడీ అడుగుదాం మర్చిపోయాను. ఈ ఫ్లోర్ అంటే మార్బుల్స్ ఏం కనిపించట్లేదు, ఏంటి అసలు ఇది? ఇది ఆక్సైడ్ ఫ్లోరింగ్ బ్రో. సో మనకు రెడ్ ఆక్సైడ్ ఒకటే తెలుసు, బట్ ఆక్సైడ్ లో చాలా కలర్స్ ఉంటాయి, చాలా ప్యాటర్న్స్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో మేము ఇక్కడ ఒక బడ్ వేసాము ఆక్సైడ్ తో, ఆస్ట్రిచ్ లాగా. సో ఇది ఒక డైమండ్ ప్యాటర్న్, ఒక బార్డర్, ఒక కలర్ ఇచ్చి మొత్తం ఒక కలర్ఫుల్ వాల్. ఇప్పుడు మనం ఎలాగో వాల్స్ కలర్ లేట్లేదు, ఫ్లోరింగ్ లో అయినా కలర్ఫుల్ వాల్ తీసుకొద్దామని రైట్ అలా చేసాము. అంటే ఆక్సైడ్ వల్ల బెనిఫిట్ ఏంటి మనకి? ఆక్సైడ్ వల్ల అంటే చల్లగా ఉంటుంది కంపేర్ టు స్టోన్. ఓకే. ఆక్సైడ్ చల్లగా ఉంటుంది అండ్ మంచి కలర్స్ లో వస్తుంది. అంటే దీని వల్ల హార్మ్ఫుల్ ఏముండదు, బట్ ట్రెడిషనల్ లుక్ తెస్తుంది, ట్రెడిషనల్ వైబ్ ఇస్తుంది. ట్రెడిషనల్ వైబ్. ఓకే. మనం థీమ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ప్యాటర్న్స్ లాగా వేసుకోవచ్చు ఆక్సైడ్ వల్ల. ఓకే. అండ్ అది ఉంది కదా, అది ఓపెన్ రూఫ్ అక్కడ? కంప్లీట్ ఓపెన్ ఉంటుంది. అంటే పైన పాలికార్బోనేట్ షీట్ ఉంటుంది, బట్ అది మనకి కనిపించదు. సో మనకి పైన వర్షం పడ్డా ఏదో మన మీద పడ్డట్టు ఉంటుంది. సో మన స్టేర్ కేస్ పైన కూర్చొని పైన క్లోజ్, బట్ యూ కెన్ అంటే ఓపెన్ లాగా ఉంటుంది నేచురల్ లైట్ అక్కడ. సో అలా డిజైన్ చేసి ఇది కూడా వెంటిలేషన్ లైట్ కోసం పెట్టారు. ఎగ్జాక్ట్లీ లైట్ కోసం. ఇక్కడ కూడా ఒక్క లైట్ కూడా వేసలేదు, బట్ ఎంత వెలుగుతుంది ఈ టైంలో కూడా. అవును, రైట్. ఈవెన్ ఇప్పుడు ఆ రైలింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ రైలింగ్స్ అన్ని మీరు చూసుకుంటే ఇవన్నీ మనకు స్లాబ్ లో వేయగా మిగిలిపోయిన రాడ్స్, అవి టీఎంటీ రాడ్స్, వాటితో మొత్తం రైలింగ్స్ వేసాము. అందరికి సస్టైనబిలిటీ ఒక ఎలిమెంట్ లాగా, బట్ అందరికి రైలింగ్స్ బాగా నచ్చినాయి, అట్రాక్టివ్ గా ఉన్నాయి. అది నేను ఇంకా మీరు సపరేట్ డిజైన్ చేసారేమో అనుకున్నా, మిగిలిపోయిగా వాడిందని ఇప్పుడే తెలుస్తుంది. అంటే చెప్పేదాకా తెలియదు, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే అది డిజైన్ లాగా ఉంటుంది. అది డిజైన్ లాగా ఉంది. కాస్ట్ కట్ అనేది అది కూడా ఒక మెథడ్ అన్నమాట. కాస్ట్ కట్ డౌన్ మెథడ్ అది ఒకటి. ఓకే. ఓకే. సో ఇంకొకటి అది ఉంది కదా వాల్ నిషెస్ ఇట్లా ఈ అవి కోర్బెల్ ఆర్చ్ అంటారు. కోర్బెల్ ఆర్చ్ స్టెప్ వచ్చిందని కోర్బెల్ అంటారు. దేని గురి అది అట్లా? జస్ట్ ఫర్ దీపాలు పెట్టుకోవడానికి, లైట్స్ పెట్టుకోవడానికి, దీవాలి అప్పుడు స్టోరేజ్. ఓల్డ్ ట్రెడిషన్ మన స్టోరేజ్ అదే కదా బ్రో. సో అంటే ఒక ట్రెడిషనల్ వైబ్ తేవాలి మనకి. అది అక్కడ దీపాలు పెడితే ట్రెడిషనల్ వైబ్ ఇంట్లోకి రావాలి. చూద్దాం బ్రో. ఈ బెడ్రూమ్ లో థీమ్ ఏమైనా ఉందా బ్రో? అంటే చాలా నీట్ గా చాలా చల్లగా ఉంది చూస్తుంటే. బెడ్రూమ్ లో మెయిన్ థీమ్ ఏమి ఉండదు, బట్ వెనక మనకి పార్క్ ఉండేది కదా, అది మంచి వ్యూ ఉండేది అనమాట. సో మనకి దానికోసం ఇక్కడ బే విండోస్ తీసుకున్నాము. సో మేము ఇక్కడ కూర్చొని పార్క్ వైపు ఎంజాయ్ చేస్తా ఉండొచ్చు, డే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అందుకే అంత పెద్ద విండో వేసారు. అండ్ అక్కడ కూర్చొని కూడా మస్తు అనిపించింది. నేను కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చొని వచ్చి ఇప్పుడు మానవులు కెమెరా పెట్టారు, చాలా చాలా కనిపించింది. అంటే పార్క్ అంటే అట్ ది సేమ్ టైం పార్క్ వల్ల కూడా వైబ్ వస్తుంది. అండ్ బెడ్రూమ్ సెటప్ ఇదంతా. బెడ్రూమ్ లో కూడా మనకి ఎలాంటి సిట్టింగ్ అవసరం లేదు, అన్నీ కూర్చుంటే చాలు, జస్ట్ బెడ్ ఒకటి పెట్టుకుంటే చాలు, ఎలాంటి చైర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ వాల్ కూడా మీకు చూస్తే చాలా పీస్ఫుల్నెస్ ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, హెవీగా ఉండకుండా మైండ్ డిస్టర్బెన్స్ అవ్వదు. ఫస్ట్ చూడండి గ్రాండీ లుక్ ఉంది అసలు. ఇంకో బెడ్రూమ్ ఉంది బ్రో అక్కడ. అండ్ ఇప్పుడు అక్కడ ఇందులో కూడా ఇచ్చారు, అంటే ఇక్కడ కూడా దీపాలు, అంటే బెడ్రూమ్ లో దీపాలు పెట్టుకునేంత దీపాలని కాదు మనకి గోల్డ్ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ పెట్టుకోవచ్చు, పడుకునే ముందు పక్కన ఫోన్ పెట్టుకోవచ్చు. ఏది బయటికి పాపప్ అయితే మనం తగులుతాయి. ఓకే. బిల్డింగ్ ఏది తీసుకున్నా కోర్బెల్ థీమ్ లోనే ఉంటుంది మన దాంట్లో, మన బిల్డింగ్ లో. లో కాస్ట్ వాష్రూమ్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసేటండి బ్రో. ఈ వాల్స్ అవి కానీ కింద ఫ్లోరింగ్. సో సేమ్ వాష్రూమ్ కూడా కంప్లీట్ ఆక్సైడ్ వేసినాం వాల్స్ కి.
ఓకే. సో ఇదేంటంటే మొజాయిక్ టైల్స్ అని ఒక వేవ్స్ ప్యాటర్న్స్ లాగా ఏదో క్రియేట్ చేసాం ఇక. అండ్ కింద కూడా కంప్లీట్ మొజాయిక్ టైల్స్, ఓల్డ్ బ్రోకెన్ టైల్స్ మొత్తం యూజ్ చేసుకొని ఒక సస్టైనబుల్ థీమ్ లో వెళ్ళిపోయాం అలాగా. మొత్తం రీసైకిల్ లాగా మొత్తం ఇది కూడా. సో బ్రోకెన్ టైల్స్ ఇవన్నీ. అవును తెలుస్తుంది. అండ్ ఇది కూడా అంటే ఇప్పుడు వాష్రూమ్ లో ఎక్కువ రెగ్యులర్ గా వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటది కదా, సో దాని వల్ల దీనికి ఏమన్నా ఏం ఎఫెక్ట్ పడదు. మన పాతకాలంలో కూడా రెడ్ ఆక్సైడ్ యూజ్ చేసేవాళ్ళు వాష్రూమ్ లో. రైట్ రైట్. చాలా సంవత్సరాలు ఉంటుంది అది వితౌట్ మెయింటెనెన్స్. అండ్ ఈ సెట్ ఏరియా ఇక్కడ వాష్రూమ్ లో ఎంత పెద్ద విండో ఎందుకు బ్రో? అవతల పార్క్ బ్రో. సో బేసికల్లీ అవతల పార్క్ ఉంది బ్రో. ఓకే. సో మనకి ఎలాంటి విజువాలిటీ ప్రాబ్లం ఉండదు, ఎవరు చూస్తారనే ప్రాబ్లం ఉండదు. అంటే పార్క్ డ్రోన్స్ ఎగరేస్తే వాడి తీటాలి. సో సో బిగ్గర్ విండో ఇస్తే మోర్ నేచురల్ లైట్ లోపలికి వస్తుంది. అండ్ ఏమైనా జెమ్స్ ఏమైనా చచ్చిపోతుంటది. లోపలికి ఎర్లీ మార్నింగ్ ఇది ఈస్ట్ కదా, మంచిగా లైట్ పడుతూ ఉంటది. అండ్ లోపల రాగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మనకు టాయిలెట్ లకు ఎప్పుడు ఎంటర్ అయినా కూడా ఆ వెంటిలేషన్ వల్ల. ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకు అవసరం లేదు అంటే ఇక్కడ మనం కర్టన్స్ పెట్టుకోవచ్చు కదా? పెట్టేసుకోవచ్చు. మనకు లైట్ ఎక్కువగా ఉందంటే కర్టన్స్ కూడా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ వాష్రూమ్ కూడా ఒక రిఫ్రెష్మెంట్ అయ్యేలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో ఇది ఇంకో బెడ్రూమ్ బ్రో, పైన దానికి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ కి ఒక సిట్ అవుట్ ఉంది. సో అడిషనల్ గా సో ఇక్కడ నుంచి వస్తే మీరు చూసారు కదా లెవెల్స్ అన్ని. సో మా ఈ సిట్ అవుట్ నుంచి కూడా ఎంట్రెన్స్ వస్తున్నారు కూడా చూడొచ్చు. సో కంప్లీట్ ఏ సిట్ అవుట్ నుంచి కూడా మనకి ఎంట్రెన్స్ చూడొచ్చు. బ్రిక్ బ్యారల్ వాల్ట్ అది కింద. మరి ఇప్పుడు అంటే పైన రూఫ్ ఉంది, పైన వేసారు కదా, కానీ ఎక్కువ వర్షం పడితే లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటది కదా వాటర్? అంటే డైరెక్ట్ రెయిన్ అయితే పడదు, మన ఎయిర్ కి వర్షం జల్లు పడుతుంది. బట్ అది కూడా ఈ వాల్స్ పైన పడి కిందికి రాకుండా చూసుకుంటది. యాంగులర్ గా పడుతుంది కదా గాలికి, వాల్స్ పైన పడుతుంది. కిందకి అయితే వర్షం పడడం ఛాన్స్ చాలా తక్కువ, రేర్ గా పడుతుంది. పడ్డ ఏం కాదు, ఇంట్లోకి వర్షం అలౌ చేయడం బెస్ట్ థింగ్ అది. సో సన్ లైట్ వచ్చినట్టుగా బెడ్రూమ్ లోకి రాకపోతే హ్యాపీ. బెడ్రూమ్ లోకి రావాలండి. రైట్. పైకి వెళ్దాం. పైకి కూడా చాలా బాగుంది. అసలు ఈ ప్లేస్ ఎలా డిజైన్ చేస్తారో నాకు తెలియలేదు కానీ బ్రో క్రేజీ ఉంది. నాకైతే నేను ఉంటే ఇక్కడే ఉంటాను ఎక్కువ, అంత క్రేజీ ఉంది. ఓపెన్ టాప్ కానీ రూఫ్ కానీ. ఇది ఏంటంటే హెడ్ రూమ్ అన్నట్టు మనకు. సో పైన ఏం చేస్తామంటే గ్లాస్ పెట్టకుండా పాలికార్బోనేట్ షీట్ పెట్టాం, వెరీ ట్రాన్స్పరెంట్ షీట్ అది. సో మనకు కంప్లీట్ ఓపెన్ టు స్కై నాట్ ఫీలింగ్ ఉంటుంది. బట్ అండర్ ద షెల్టరే ఉంటాము. సో వర్షం పడ్డా వీ కెన్ ఫీల్ దట్ మన మీద పడుతున్నట్టు ఉంటుంది. సో వర్షం టైంలో ఇక్కడ కూర్చొని టీ కాఫీ తాగుతుంటే కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఈవెన్ ఈ బ్రిక్ జాలీస్ ఉన్నాయి, వెంటిలేషన్ ప్రాపర్ క్రాస్ వెంటిలేషన్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ కూడా. అసలు ఎవరు డిజైన్ చేయించుకున్నారు కానీ అసలు ఇంత యూనిక్ గా డిజైన్ చేసుకుంటారని చాలా బాగుంది. అటు సైడ్ వెళ్దామా? అటు సైడ్ ఏముంది? సెంటర్కి వెళ్ళిపోదాం. టెర్రస్. సో ఇవన్నీ బ్రిక్ జాలీస్ అనమాట. సో పారాపెట్ వాళ్ళని నార్మల్ గా కన్స్ట్రక్షన్ చేయకుండా దాన్ని కూడా ఒక ప్యాటర్న్ లో డిజైన్ చేసి ఒక జాలీస్ లా క్రియేట్ చేసాం. ఓకే. సో దానిపైన ఇదేంటి అంటే కోపింగ్ అంటారు దీన్ని. సో మనకు క్యాప్ ఎలాగో వీటికి కూడా ఇది అలాగా వర్షం తడవకుండా, సో రెయిన్ వాటర్ ఈజీగా వెళ్ళిపోవడానికి అది బెటర్ కదా. దీని మీద పైన మళ్ళీ ఇలా ఖరాబ్ అయిపోతాయి. సో ఇలా ఫ్రీగా వెళ్ళిపోతాయి. ఈ జాలి వల్ల మనకి వెయిట్ తగ్గుతుంది, వాల్స్ మీద కాస్ట్ తగ్గుతుంది, మనకి సెపరేట్ ఎలివేషన్ డైరెక్ట్ గా మనకు డిజైన్ లాగా కనిపిస్తుంది, డిజైన్ ప్యాటర్న్స్ లో ఉంటుంది. సో ఇదంతా హాల్ ఓపెన్ స్పేస్. అండ్ ఇది బ్రో అసలు ఇది మనం బ్రిక్ బ్యారల్ వాల్ట్ అన్నాం కదా, కింద మాట్లాడుకున్నది. కింద ఆ బ్రిక్ ఇక్కడ నుంచి చూస్తే ఎగ్జాక్ట్ దానిపైన ఉన్నాం మనం. ఇది బ్రో అసలైన అంటే అసలు ఏదో పైన ఒక 10th floor పై నుంచి ఉన్నట్టు చూస్తున్నట్టు ఉంది. ఏదో డిఫరెంట్ వేరే ఏమంటారు వేరే ప్లానెట్ మీద ఉన్నట్టుగా ఉంది చూడడానికి. చాలా క్రేజీ ఉంది, రాయల్ లుక్. సో ఇది మనం ఎగ్జాక్ట్లీ బ్రిక్స్ పైన ఉన్నాం మనం కింద చూపించినట్టు. సో మనకు ఆ ఫీలింగ్ ఉండదు పైనుంచి, బట్ కింద నుంచి తెలుస్తూ ఉంటాయి బ్రిక్. అండ్ మన ఎంట్రన్స్ చూడొచ్చు ఈ నుంచి క్లియర్ గా. ఏ ఫ్లోర్ లో ఎవరు ఏం చేస్తారో కూడా మనకి క్లియర్ అబ్జర్వ్. అంటే ఇది ఎందుకు ఓపెన్ వదిలేసారు బ్రో మొత్తం కంప్లీట్? సో ఇక్కడ మొత్తం గ్లాస్ పెడదామని ప్లాన్ చేసుకున్నాము. సో ఈ బ్రదర్ ఏంటంటే ఈ క్లయింట్ ఏంటంటే ఈయన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఓకే. సో ఇక్కడ బయట చెట్లు కావాలి ఆయనకు, చెట్లు విజువల్ బాగా ఉండాలి, ఏమైనా పక్షులు ఏమైనా వస్తే ఫోటోస్ తీసుకుంటారని చెప్పి సో కంప్లీట్ ఫ్లోర్ మొత్తం వాల్స్ గ్లాసే వస్తుంది ఇక్కడ అంతా. అండ్ గాలి కూడా అసలు ఓపెనబుల్ చేసుకుంటారు, ఈ గాలి ఎక్కడికి పోదు. అండ్ ఇది గ్లాసులు పెడుతున్నారు, గ్లాస్ పెడితే దట్టు ఓపెనబుల్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే.
కానీ అసలు క్రేజీ ఉంది. ఇది మాత్రం హైలైట్, ఎందుకంటే మనకి ఈవినింగ్ టైంలో ఆర్ మార్నింగ్ టైంలో మనకి వెంటిలేషన్ ఐ మీన్ విండ్ అంతా వచ్చేది ఇటు నుంచే. అవును, మొత్తం ఫ్లోర్ బిల్డింగ్ మొత్తానికి సరిపోద్ది మొత్తం. ఈ థాట్ ఎవరిది, ఎట్లా పెట్టాలని? అంటే బేసికలీ మేము జనరల్ విండోస్ ఇచ్చాము అక్కడ ఇచ్చినట్టు. బట్ ఈ బ్రదర్ నాకు కొంచెం వెంటిలేషన్ ఎక్కువ కావాలంటే సరే మొత్తం తీసేసి వెంటిలేషన్ ఎక్కువ పెట్టాము ఇక్కడ. మొత్తం ఇల్లు మొత్తంలో హైలైట్ ఏంటంటే ఎక్కడున్నా చల్లగా ఉంది, ఎక్కడున్నా గాలి వస్తుంది, వితౌట్ ఫ్యాన్స్, ఎక్కడ లైట్ కూడా వస్తుంది, వితౌట్ ఫ్యాన్స్, వితౌట్ సింగిల్ లైట్, మంచి లైటింగ్ వస్తుంది. ఇలాగ ఉండాలి అసలు ఇల్లు అంటే. లైక్ కరెంట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఈవినింగ్ 6 అయ్యేదాకా మీరు లైట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. జనరల్ గా బ్రో ఇలాంటి ఇల్లు కట్టాలి అంటే ఎంత వరకు అవ్వచ్చు మనీ? కాస్టా? సో కాస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ కైండ్ ఆఫ్ హౌస్ బట్టి ఉంటుంది, కైండ్ ఆఫ్ ఏరియాని బట్టి ఉంటుంది, మన ఎంత దూరం వెళ్ళి చేస్తున్నాం మనం హైదరాబాద్ నుంచి అనేది. అంటే ఇప్పుడు మెటీరియల్ అంటే ఏరియా బట్టి ఉంటుంది, ఏరియా నుంచి మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్. ఎకో ఫ్రెండ్లీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇది రెడ్ బ్రిక్, మడ్ బ్లాక్ ఉంటుంది, పొరతరం ఉంటుంది, లైక్ లాటరైట్ ఉంటుంది, స్టోన్ ఉంటుంది. సో బ్రిక్ బట్టి మెటీరియల్ బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇది పిల్లర్స్ కాబట్టి మీరు ఎలా వచ్చింది ఈ కాస్ట్? పిల్లర్ స్పేస్ బ్రిక్ వర్క్ కాబట్టి ఇది కాస్ట్ వేరే ఉంటుంది. ఓన్లీ లోడ్ బేరింగ్ అయితే అది కాస్ట్ వేరే ఉంటుంది. అండ్ రూఫ్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు కాంక్రీట్ పిల్లర్స్ లాగా ఉందనుకో అది ఒక రేట్లో ఉంటుంది. లైక్ జాక్ ఆర్చెస్ అన్న, మద్రాస్ టెర్రస్ రూఫ్ అన్న, బ్రిక్స్ తో కడతారు. అవి ప్యారల్ వాల్స్ కట్టినా కూడా దాన్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్ ఎస్టిమేషన్ చేసుకొని కాస్ట్ ఇస్తాం. ఇలా చెప్పడానికి అయితే కష్టం, అది ఒకటి ఫిక్స్ అవ్వలేము. కంపల్సరీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దాము. 0 to అంటే ప్రతి పాయింట్ కూడా టచ్ చేద్దాం బ్రో. 100% కదా, కంపల్సరీ ఆ ప్రాజెక్ట్కి వెళ్దాం. థ్యాంక్ యూ వంశీ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.